నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు: జిల్లాలో నిరుద్యోగ సమస్యను అరికట్టేందుకు పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తున్న దిశ సమావేశంలో పేర్కొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్। ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నాం। విజయవాడకు నూతన బస్ సర్వీస్ ప్రారంభోత్సవంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్। వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకున్న మున్సిపల్ కార్యాలయం వద్ద మంచినీటి ట్యాంకుల ప్రారంభోత్సవంలో వెల్లడించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి। నీటి ప్రాముఖ్యత ప్రజలకు తెలియజేసేలా అవగాహన కల్పిస్తా ప్రపంచ నీటి దినోత్సవ వేడుకలో తెలిపిన శ్రీ రామచంద్ర విద్యాసంస్థల చైర్మన్ బివి కృష్ణారావు। జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి అంటే పరిశ్రమలు స్థాపించాల్సి ఉందని, దీనికోసం తాము అన్ని విధాలా కృషి చేస్తున్నామని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పేర్కొన్నారు। ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పరిరక్షణ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు। ఎంపీ మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు। ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు। సింగిల్ విండో విధానం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుమతులు జారీ చేస్తున్నామన్నారు। దీని ద్వారా నిరుద్యోగ సమస్య తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు। అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకువచ్చి సద్వినియోగం చేసుకునే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు। ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జెడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు। ఈసారి ఇండస్ట్రీస్కి సంబంధించి అలాగే యువతకి ఉద్యోగాలు ఇచ్చేది ఈ రెండు మేజర్గా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం। అవన్నీ కూడా కలెక్టర్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం। అదే రకంగా కలెక్టర్ గారు కూడా అధికారులు అందరూ కూడా స్పందించారు। అదే రకంగా పాజిటివ్గా ముందుకు తీసుకొని వెళ్తున్నాం। ఇవాళ వచ్చే రోజుల్లో ఇండస్ట్రీస్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది, యువతకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది। అదే రకంగా మేము అందరం పనిచేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం। అలాగే ఇవాళ మన పార్లమెంట్లో చాలా వరకు ఇండస్ట్రీస్ ఉన్నాయి। ఇండస్ట్రీస్ అన్నీ కూడా చాలా వరకు సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడ జరిగే ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 4,000 కోట్ల పైనే టర్న్ ఓవర్ చేస్తుండే ఇండస్ట్రీస్ ఉన్నాయి। వాళ్ళకి సిఎస్ఆర్ కింద అట్లీస్ట్ 1 to 2% వాళ్ళు కంపల్సరీ సిఎస్ఆర్ ఫండ్స్ యూటిలైజేషన్ చేయాలి। అది ఫస్ట్ ఏలూరులోనే యూటిలైజేషన్ చేయాలి। దానికి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఇండస్ట్రియల్ వాళ్ళకి స్పెషల్ ఆఫీసర్ని దీనికి పెట్టి దీన్ని కంపల్సరీ దీన్ని ఫాలో అయ్యి మనకు కూడా ఆ నిధులు రావడం వల్ల ఎమ్మెల్యే గారికైనా కానీ అలాగే అక్కడ ఉండే మండల్ పార్టీ ప్రెసిడెంట్లకైనా కానివ్వండి, అలాగే మన యాక్టివిటీస్ డెవలప్మెంట్ చేయాల్సిన యాక్టివిటీస్కి ఆ ఫండ్ యూస్ఫుల్ అవుతుంది। ఎందుకంటే ఎక్కడైనా బోర్లు కావాలన్నా లేకుంటే ఎక్కడైనా రైతులకి ఏదైనా సంబంధించి వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నా ఇవన్నీ కూడా ఈ అమౌంట్ కలెక్టర్ దగ్గర పెట్టుకోవడం వల్ల ఒక బెనిఫిషియల్ ఉంటుంది। ఆ ఆలోచన కలెక్టర్ గారికి చెప్పాం, అలాగే అధికారులకు చెప్పాం। వచ్చే రోజుల్లో అవి కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం। ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నామని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు। ఆక్యుపెన్సీ ఆధారంగా మరిన్ని నూతన బస్ సర్వీసులను నడుపుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు। జంగారెడ్డిగూడెం నుంచి చింతలపూడి, నూసివీడు మీదుగా విజయవాడకు నూతన బస్ సర్వీసును శనివారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొంత దూరం బస్సును నడిపారు, మరికొంత దూరం అదే బస్సులో ప్రయాణించారు। జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు
ఈ బస్సు సర్వీసును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ రోజు ఉదయం జంగారెడ్డిగూడెంలో ఈ బస్సు బయలుదేరుతుందని, మరలా సాయంత్రం విజయవాడలో వెనుదిరుగుతుందని తెలిపారు. కావున ప్రయాణికులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆక్యుపెన్సీ ఆధారంగా మరిన్ని కొత్త బస్సు సర్వీసులను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పేర్కొన్నారు. అనంతరం ఆర్టీసీ డీఎం గంగాధర్ రావు మాట్లాడుతూ ఈ బస్సు సర్వీస్ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కావున దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంఎం వరలక్ష్మి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాముతో పాటుగా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం బస్ డిపో నుంచి కొత్తగా జంగారెడ్డిగూడెం నుంచి వయా చింతల్పూడి మీదుగా మరి నూజివీడు టచ్ చేసుకుంటూ విజయవాడకి మరి ఈ యొక్క బస్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ప్రజల కోరిక మేరకు ఈరోజు మరి ఇక్కడ లోకల్గా ఉన్న ఆర్టీసీ లీడర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, అలాగే మన మినిస్టర్ కానివ్వండి, అందరి చొరవతోటి, అలాగే ఎంపీ గారి చొరవతోటి మరి ఈ రోజున మరి ప్రజలు ఎప్పటి నుంచి కోరుకుంటున్న జంగారెడ్డిగూడెం వయా చింతలపూడి మరి టు విజయవాడ బస్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మరి ప్రజలు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకుని చెప్పి నమ్ముతున్నాము. ఇది జంగారెడ్డిగూడెంలో మార్నింగ్ 5:30కి బయలుదేరుతుంది. అలాగే మరి విజయవాడ నుంచి మళ్ళీ సాయంత్రం 5 PM మళ్ళీ బ్యాక్ టు జంగారెడ్డిగూడెం అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఐ థింక్ ఇది ఒక మంచి బస్ రూట్ అవ్వబోతూ ఉంది. సో ప్రజలు దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అలాగే ఒక మరి ఆక్యుపెన్సీని బట్టి మరి బస్ ఫ్రీక్వెన్సీ కానివ్వండి, లేకపోతే ఇంకా ట్రిప్స్ కానీ పెంచడం జరుగుతుంది. బట్ ఇనిషియల్గా మాత్రం మార్నింగ్, ఈవినింగ్ 2 ట్రిప్స్ ఉంటాయి. సో మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంతో కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మరి ఈరోజు జంగారెడ్డిగూడెం నుంచి వయా చింతలపూడి నూజివీడు మీదుగా మన విజయవాడ సర్వీసు ఎంతో కాలం నుంచి ఆ యొక్క ప్రజలు కోరుకుంటున్నారు. ఇదైతే వాస్తవం. మన యొక్క ఎమ్మెల్యే గారు రోషన్ కుమార్ గారు కృషి ఫలితంగా, మన మంత్రి గారు కృషి ఫలితంగా మరి ఈరోజు శాంక్షన్ అయింది హెడ్ ఆఫీసులో. దానికి చాలా ధన్యవాదాలు, చాలా కృతజ్ఞతలు. కాబట్టి ఈ యొక్క సర్వీసు మార్నింగ్ 5:30కి ఇక్కడ జంగారెడ్డిగూడెంలో బయలుదేరుతుంది. 10 గంటలకల్లా విజయవాడ చేరుకుంటుంది. అట్లాగే ఈ మధ్యన ఉన్నటువంటి చింతలపూడి కానీ, నూజివీడు కానీ, ఈ మధ్యన ఉన్న ప్యాసింజర్స్కి ఇది ఎంతో ఉపయోగకరంగా డైరెక్ట్ బస్సు దొరకటం అనేటువంటిది ఇబ్బందిగా ఉండదు. కాబట్టి ఈ బస్సుని సద్వినియోగం చేసుకోవాలి. ఈ బస్సుని ఈ రూట్లో మంచిగా ఆపరేట్ చేసినట్టయితే మరి ఒక ట్రిప్ కూడా పెంచే అవకాశం ఉంది. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని, కావున ప్రజలు తాగునీటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. దాతల సహకారంతో అందుబాటులోకి తీసుకువచ్చిన 4 మంచినీటి ట్యాంకులను జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ కార్యాలయం వద్ద శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటి వరకు ఏ విధంగా అయితే నీటిని అందించామో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా సరఫరా చేస్తామన్నారు. నీటి సరఫరాలో ఏమైనా ఇబ్బంది తలెత్తితే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం రోటరీ అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ, బీజేపీ నాయకులు అర్జుల మురళీకృష్ణ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పురపాలక సంఘానికి మంచినీటి ట్యాంకులను అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్యాంకులకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరావు, ఉగ్గం దుర్గాప్రసాద్, రాష్ట్ర శెట్టి బలిజ సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టుపోయిన రామలింగేశ్వరరావుతో పాటుగా చామర్తి శ్రీరాములు, బత్తెన చిన్న, ఊడా రామ్ గోపాల్, బెవరిశెట్టి హనుమాన్, తిలక్, కేఎల్ఎన్ ధన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ట్యాంకులు ఇచ్చిన టప్నా చౌదరి గారికి, ఉన్న 3 దాతలకు కూడా నా నమస్కారం. ఇలాగా నీళ్ళు ఎద్దడి లేకుండా ట్యాంకులు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలండి. ప్రతి ఒక్కళ్ళకు కూడా నీళ్ళు ఎద్దడి రాకుండా నీళ్లు ఇస్తామని సందర్భంగా కోరుకుంటున్నాం. ఎవరికైనా ఇబ్బంది వస్తే మన సచివాలయానికి ఫోన్ చేస్తే వెంటనే కాంటాక్ట్ అవుతారని
కానీ ఎక్కడ కూడా నీళ్ళన్నది ఇబ్బంది రాకుండా ఇప్పుడు దాకా ఎలా జరిగిందో ఇక ముందు కూడా అలాగే జరుగుద్దని సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ రోజున చామర్తి శ్రీరాములు గారు సూర్య ఎంటర్ప్రైజెస్ తరఫున మన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి 2 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి ఈ యొక్క వాటర్ ట్యాంక్ని ఇక్కడ బహుకరించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఈ వేసవి కాలంలో నీటి అవసరాల నిమిత్తం మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఈ అవసరాన్ని గుర్తించి దాతగా ముందుకు వచ్చేసినటువంటి చామర్తి శ్రీరాములు గారికి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల తరపున మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మున్సిపాలిటీకి ఇప్పటికే 3 ట్యాంకర్లు ఉన్నాయి. ఇది 4వ ట్యాంకర్గా ఈ రోజు నుంచి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు వారి అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మన ఊరు. ఈ జంగారెడ్డిగూడెం ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చింది, ఎంతోమందికి జీవితాలు ఇచ్చింది. ఈ యొక్క ఊరికి, ఈ యొక్క పట్టణానికి మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ఇది మనది, మన ఊరు, మన జంగారెడ్డిగూడెం అని భావించి సేవా కార్యక్రమాల రూపంలో కానీ ఏ విధమైన సహాయ సహకారాలు అవసరమైనా కూడా మన ఊరికి మనం ఉపయోగపడాలని చెప్పడంలో ముందుండేటువంటి వ్యక్తి మన చామర్తి శ్రీరాములు గారని మళ్ళీ ఈ రోజున మనం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ జంగారెడ్డిగూడెంలో నీటి ఎద్దడి లేకుండా ఉండడం కోసం పురపాలక సంఘం వారు పెద్దల్ని కొంచెం వాటర్ ట్యాంకులు ఇమ్మని చెప్పి అడగడం జరిగింది. గతంలో నంబూరు రామచంద్రరాజు గారు, గత కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా తపనా చౌదరి గారిని కలవడం, వారు వెంటనే ఒక వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ ఇప్పుడు యాంటీ రస్ట్ పెయింటింగ్ అది అన్నీ చేసి మళ్ళీ ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ అభివృద్ధికి పబ్లిక్ కూడా మేమున్నాము అని చెప్పేటువంటి ఒక సంకేతంతో ప్రజాసేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందు రావడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. నీటి ప్రాముఖ్యత ప్రజలకు తెలియజేసేలా తమ విద్యా సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తామని జంగారెడ్డిగూడెం శ్రీ రామచంద్ర విద్యా సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాలలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్ర సహకారంతో స్పార్క్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ కృష్ణారావు మాట్లాడుతూ తన దృష్టిలో నీరు అంటే దైవంతో సమానం అన్నారు. కావున ప్రతి ఒక్కరూ నీటిని కాపాడే విధంగా వ్యవహరించాలన్నారు. అనంతరం స్పార్క్ సంస్థ సెక్రటరీ ఎస్ త్రినాథ్, సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ ప్రపంచ నీటి దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఈవో కృపాదర్, కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వాటర్ డే అంటే వాటర్ అంటే దైవం. నా దృష్టిలో డిఫరెంట్ ఎయిమ్స్ ఉండొచ్చు, కానీ పంచభూతాల్లో వాటర్ అనేది చాలా ముఖ్యమైనది. నీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీటిని సద్వినియోగం చేసుకోవాలి. నీరు లేకపోతే మనం లేము, నీరు లేకపోతే ప్రపంచం లేదు. కాబట్టి అలాంటి స్వచ్ఛమైన నీరుని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు, అలాగే స్వచ్ఛమైన నీరుని పొదుపుగా చూసుకునేందుకు కావాల్సిన ప్రణాళికలు కానీ మనం చక్కగా వారు చెప్పిన త్రినాథ్ గారు చెప్పినట్టు, అలాగే ధనకుమార్ గారు చెప్పినట్లు మనం నడుచుకుంటూ ముందుకెళ్ళాలని, రామచంద్ర విద్యా సంస్థలో ముందుకు వెళ్తుందని, రామచంద్ర విద్యా సంస్థలో మా విద్యార్థుల ద్వారా అవేర్నెస్ కల్పిస్తామని సమాజానికి పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం రామచంద్రరావు జరిపేందుకు తోడ్పడిన వీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము నెహ్రూ యువ కేంద్రము స్పార్క్ సంస్థ సంయుక్తంగా ప్రపంచ వాటర్ దినోత్సవాన్ని మనం ఈ రోజున మార్చి 22న రామచంద్ర డిగ్రీ కాలేజీ నందు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాటర్ని ఏ విధంగా మనం ఉంచుకోవాలి, రాబోయే రోజుల్లో వాటర్ని సరిగా చూసుకోకపోతే ఎటువంటి పరిణామాలు వస్తాయన్నది దీని యొక్క ప్రధాన ఉద్దేశము. ఈ ఉద్దేశమును పిల్లలకి, ప్రజలకి చెప్పాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు సహకారంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ప్రపంచ నీటి దినోత్సవంలో ప్రధానంగా ఏంటంటే దీన్ని ఐక్యరాజ్య సమితిలో కూడా తీర్మానం చేసి ప్రతి సంవత్సరము మార్చి 22న వరల్డ్ వాటర్ డే చేసుకోవాలని ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. 1982లో తీర్మానం కూడా చేయడం జరిగింది. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. ఈరోజు జల దినోత్సవం అనే కార్యక్రమాన్ని పెట్టడం అనేది ఏంటంటే ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి జలం, ఆ జలం యొక్క ప్రాముఖ్యత,
ఒక్కసారి గుర్తు చేసేటువంటి అంశం అంతే. ఇది 1992లో ఐక్యరాజ్య సమితి ఈ రోజుని జల దినోత్సవంగా డిక్లేర్ చేయటంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే తరిగిపోతున్న నీటి వనరులకి కారణం మానవుడి యొక్క స్వార్థం. కేవలం ప్రకృతిని కాపాడుకోవటంలో విఫలమవుతున్నటువంటి మానవుడు ప్రకృతి ద్వారా లభించినటువంటి అనేకమైనటువంటి సహజమైనటువంటి వనరులని తన చేతులారా పాడు చేసుకుంటున్నాడు అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేయటం కోసం ఏర్పాటు చేసినటువంటి రోజు ఇది. కేవలం ఒక సంవత్సరంలో ఒక రోజు ఈ జల దినోత్సవం గురించి మాట్లాడుకుని జలం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటే ఇది లక్ష్యం చేరదు అనేది కూడా ఐక్యరాజ్య సమితికి తెలుసు. అందుకే ఇలా గుర్తు చేయడం ద్వారా ప్రతి క్షణం ప్రతిరోజు మనం వాడేటువంటి నీటిని సక్రమంగా వినియోగించుకోవడం ఒక ఎత్తు అయితే, వృధా కాకుండా ఆ నీటిని కాపాడవలసిన బాధ్యత కూడా భావితరాల మీద ఉందన్న ఉద్దేశంతో ఈరోజు రామచంద్ర విద్యా సంస్థలో ముఖ్యంగా రామచంద్ర డిగ్రీ కాలేజ్ వీళ్ళకి తెలిస్తే రేపొద్దున భవిష్యత్ తరాలకి దీన్ని అందించవచ్చు అన్న ఉద్దేశంతో మన రామచంద్ర విద్యా సంస్థల అధినేత కృష్ణారావు గారి తోడ్పాటుతోటి స్పార్క్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి సింహాద్రి త్రినాథ్ గారు నెహ్రూ యువ కేంద్రంతో అనుసంధానం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఈరోజు రామచంద్ర విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. వర్జీనియా పొగాకు కొనుగోలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వర్జీనియా పొగాకు రైతు అల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ 6 కాలం కష్టపడి పండించిన పంట విక్రయించే సమయం వచ్చిందన్నారు. కావున రైతులు ఉత్సాహంతో పంటను విక్రయించేందుకు బోర్డు వద్దకు చేరుకోవాలన్నారు. ఈ ఏడాది కూడా ధర రైతులకు ఆశాజనకంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతుల సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లామని త్వరలోనే అవి కూడా పరిష్కారం అవుతాయని అల్లూరి రామకృష్ణ తెలిపారు. రేపు అనగా 24వ తారీఖు సోమవారం మన 5 ప్లాట్ఫారాలు ఓపెన్ అవుతున్నాయి. శుభ సందర్భంలో ముఖ్యంగా రైతులకి నా యొక్క విజ్ఞప్తి ఏంటనగా ఈ సంవత్సరం నీళ్ళు క్లోజింగ్ డేలో నీళ్ళు మార్కెట్ చాలా సమాజంలో సేవా కార్యక్రమాలు చేయడంలో తమ క్లబ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ మద్దిపాటి నాగేశ్వరరావు తెలిపారు. లయన్స్ క్లబ్ సభ్యులు కె రామబ్రహ్మం అందించిన 50,000 రూపాయల విరాళంతో శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. పట్టణంలోని అమ్మానాన్న వికలాంగుల వృద్ధాశ్రమం, సీతమహాలక్ష్మి వృద్ధాశ్రమంలో బియ్యం, నిత్యావసరాలతో పాటుగా బట్టలు, దుప్పట్లు అందించారు. ఈ సందర్భంగా మద్దిపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమం చేసినందుకు కుటుంబ సభ్యులతో కలిసి ముందుకు వచ్చిన రామబ్రహ్మంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కన్నం హనుమంతరావు, సెక్రటరీ కొండపల్లి పండు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జంగారెడ్డిగూడెం నందు సీతమహాలక్ష్మి వికలాంగుల ఆశ్రమానికి జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ తరఫున ఇక్కడ రావడం జరిగింది. మరి మా క్లబ్బు సీనియర్ సభ్యులు రామబ్రహ్మం గారు ఆర్థిక సహాయంతో ఈ రోజున ఇక్కడ మరి నిరుపేదలైనటువంటి వ్యక్తులకి మరి బట్టలు అలాగే కిరాణా సరుకులు ఉచితంగా ఇవ్వడానికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రామబ్రహ్మం గారు చెప్పడం, మరి మా లయన్స్ క్లబ్కి మరి ఎప్పటి నుంచో ఆయన సుదీర్ఘ సేవలు అందిస్తూ మరి సీనియర్ సభ్యులుగా ఉన్నారు. మరి ఈ యొక్క దాతృత్వానికి మరి మేమందరం కూడా చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇవాళ సుమారుగా ఈ దీనికి అక్కడ మన చిరంజీవి గారి హాస్పిటల్ దగ్గర ఉన్న అమ్మా నాన్న కలిపి సుమారుగా 50,000 రూపాయలు విలువ చేసే బట్టలు, కిరాణా సరుకులు ఇవ్వడం జరుగుతుంది. మరి వారి యొక్క దాతృత్వానికి ఎప్పుడూ కూడా జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ రుణపడి ఉంటుంది. అలాగే వారి మంచి మనసునే మరి మన ఆశీర్వాదం కోసం వచ్చారు తప్పితే ఆయన వేరే ఏం ఆశించి రాలేదు ఇక్కడికి. మరి వారి మంచి మనసుకి మంచి ఆశీర్వాదాలు ఇవ్వమని ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలని కోవటం జరుగుతుంది. అలాగే ఇంకా ఏమైనా మన సంస్థకి చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మా లయన్స్ క్లబ్ దృష్టికి తీసుకొస్తే అవి కూడా ఏర్పాటు చేయడానికి జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ తరఫున మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు రామబ్రహ్మం గారికి మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం ఆలయంలో అభిషేక సేవ జరుపుతారు. దీనిలో భాగంగానే ఈ వారం కూడా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవ మూర్తుల నుంచి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ అభిషేకాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అభిషేకాలను తిలకించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం శనివారం ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. దీనిలో భాగంగానే ఈ వారం కూడా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించామన్నారు. వచ్చే శనివారం అమావాస్య గడియలలో జరగబోయే అభిషేకాలలో భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన, పర్యవేక్షకులు జవాది కృష్ణ, కూరగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురవాయిగూడెం జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా. ఒక భక్తుని యొక్క కోరికతో శ్రీ స్వామివారు కుడి చేతిలో గద, ఎడం చేతిలో పండు, మద్ది చెట్టే శిఖరంగా గల క్షేత్రంగా శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రం ఈ యొక్క గ్రామంలో అత్యంత వైభవంగా విరాజిల్లుతోంది. స్వామివారికి ఈరోజు శనివారం ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఆంజనేయ పూజత సర్వదేవత అని చెప్పి శాస్త్రం చెప్పినట్టుగా ప్రతి శనివారం కూడా మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి విశేషములైనటువంటి ద్రవ్యములతో పంచామృతాభిషేకము మన్యు సూక్తంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి శనివారం ఆర్జితంగా ప్రతి భక్తులు కూడా పాల్గొనే విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పంచామృతాభిషేకంలో పాల్గొన్నటువంటి వారికి జన్మతః జరుగుతున్నటువంటి ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇత్యాది శనిదోషములు కానీ, రాహుగ్రస్తంతో రాహుమహర్దశ కానీ, ఈ రకంగా జరుగుతున్నటువంటి దశలు జరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ప్రతి శనివారం జరిగేటటువంటి పంచామృతాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం.
నమస్తే. ఇప్పటికే 40 లక్షలకే సామాన్యులకు అందుబాటులో స్థలము, బిల్డింగ్ ఖర్చుతో కలిపి 10 సంవత్సరాల వారంటీ తీస్తానని మీకు చెప్పడం జరిగింది. చాలా మంది ఏంటి వారంటీ అంటారు, ఇది సాధ్యమా అనుకుంటారు. సివిలింగ్ ప్రమాణాలతో పూర్తిగా పాటిస్తే 10 ఏళ్ళేంటి 100 ఏళ్ళు దృఢంగా ఉంటుంది. ఒక చొక్కానో లేకపోతే ఒక చీరనో కొన్నప్పుడు ఇది రంగులిస్తుందా, గ్యారంటీ ఉందా, బిల్లు తీసుకుని గ్యారంటీ అడుగుతారే. మీరు లక్షలు పోసి వెచ్చిస్తూ కొనుక్కున్న ఇల్లు 3 తరాలు నివసించవలసిన ఇంటిని గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరు. ఈ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా మన జేఆర్జీ కేబుల్ నెట్వర్క్స్ వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొయ్యలగూడెం వారు మన ముందుకు మెగా హౌసీ ఉగాది ఉత్సవాన్ని తీసుకువస్తున్నారు. హౌసీ అంటే అంకెలు మాత్రమే కాదు, డబ్బులు అంతకన్నా కాదండోయ్. బంగారు వెండి వస్తువుల భాండాగారం ఈ హౌసీ. ఎప్పుడా అనుకుంటున్నారా? ఈ నెల 30వ తేదీన ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకి మెగా హౌసీ మీ ముందుకు వచ్చేస్తోంది, మిమ్మల్ని అందరినీ అలరించడానికి. అండ్ ఈసారి మీ అందరికి డబుల్ బొనాన్జా సిద్ధంగా ఉంది. జల్దీ 5 విన్నర్స్ ఇద్దరికి వెండి కుంకుమ ఫ్లవర్ స్టాండ్స్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ విన్నర్స్ కి ఇద్దరిద్దరి చొప్పున వెండి బౌల్స్ అందిస్తున్నారు. ఇక మెగా హౌసీ విన్నర్స్ ఇద్దరికి పావుకాసు బంగారం చొప్పున అరకాసు బంగారం మీ సొంతం చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉగాది నాడు అంటే ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి ఛానల్ నెంబర్ 6న మీతో కలిసి ఉగాది ఉత్సవం చేసుకోవడానికి నేను సిద్ధం. మరి మీరు సిద్ధమా? గెట్ రెడీ ఫర్ మెగా హౌసీ. మరి హౌసీ టికెట్ ఎలాగా అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి, నేను చెప్పే ఒక నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వండి. SMS ద్వారా టికెట్ ని మీ మొబైల్లో మీరే పొందండి. టికెట్ కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్ 08645658312. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొయ్యలగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జిల్లాలో 5,000 పంట నీటి కుంటలు నిర్మించాలని ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశించిందని, కావున ఈ లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ప్రపంచ జల దినోత్సవం పల్లె పండుగ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ వీడియో ద్వారా కాన్ఫరెన్స్. ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటికే 2,389 పనులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నిర్దేశించిన పంట నీటి కుంటల నిర్మాణాలను జూన్ చివరి నాటికి పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. పంట నీటి కుంటల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 850 గోకుల షెడ్లు మంజూరు కాగా ఇప్పటికే 623 పూర్తయి మిగిలినవి పురోగతిలో ఉన్నాయన్నారు. పల్లె పండుగ కింద జిల్లాలో 162.33 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వ లక్ష్యాలను నిర్దేశించిందన్నారు. పంచాయతీరాజ్ ఇంతవరకు 155.29 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామపీడి వెంకట సుబ్బారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ హబీబ్ బాషా, జెడ్పీ సీఈఓ భీమేశ్వరరావు, డిపిఓ అనురాధ, పంచాయతీరాజ్ ఎస్సీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం గ్రామాలలో శాంతి కమిటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో పలు కేసులపై ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో వేగం పెంచి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించే విధంగా కృషి చేయాలన్నారు. ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ కు అందిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలన్నారు. పోలీసులు ప్రతి గ్రామాన్ని ప్రణాళికాబద్ధంగా సందర్శించి చిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ ను నియంత్రించడంతో పాటుగా ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా విద్యాసంస్థల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర, డిటిసి డీఎస్పీ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
బాలబాలికలపై లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేందుకు పోస్కో చట్టాన్ని భారత ప్రభుత్వం రూపొందించడం జరిగిందని సీనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి బుల్లికృష్ణ తెలిపారు. ఏలూరు మండలం చోదిమెళ్ల గ్రామంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు పోస్కో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్జి బుల్లికృష్ణ మాట్లాడుతూ వికృత చేష్టలతో పిల్లలు జీవించే హక్కును హరించే వారిని ఈ చట్టం కఠినంగా శిక్షిస్తుందని పేర్కొన్నారు. అలాగే 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లో చైల్డ్ ఫ్రెండ్లీ యూనిట్ అని పోలీసు ఉంటారు. గా ఉండొచ్చు, ఫోన్లో అయినా ఉండొచ్చు. మిమ్మల్ని ఎవరైనా వేధిస్తున్నారు, మీకోసం స్పెషల్గా ఒక కోర్టుని డిజిగ్నేట్ చేశారు, రెగ్యులర్ కోర్టు. సో అసలు చట్టం ఉందే అలాంటి వాళ్ళకి అంటే బోత్ ఆడపిల్లలు అలాగే మగ పిల్లలు కూడా ఉంది. దానికి కాల్ చేసైనా మీరు ఆఫీసర్ కానీ ఎవరికైనా చెప్తే అది వాళ్ళు. ఈ పోక్సో యాక్ట్లో ఈ మధ్య ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చినటువంటి మీడియా వాళ్ళు కానీ, సినిమాల వల్ల కానీ, లేకుంటే వేరే మీరు చూస్తున్నారు కదా బుక్స్ కానీ, ఫోన్ లిటరేచర్ వాళ్ళు కానీ, పిల్లల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. అది మీ గ్రూపుకు సంబంధించినటువంటి వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. ఇటువంటివి జరిగినప్పుడు ఎక్కడ రిపోర్ట్ చేయాలి. మనం ఫస్ట్ తల్లిదండ్రులకు చెప్పాలి ఇటువంటి ఏమైనా జరుగుతున్నాం, తర్వాత టీచర్స్కి చెప్పాలి, లేదా మన ఫ్రెండ్స్కి చెప్పాలి. ఇలాగా ఎవరు ఎలా చూస్తున్నారు, ఇలా ఉత్తరం ఇస్తున్నారు, నన్ను ఫాలో అవుతున్నాడు, అయితే నన్ను టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మనల్ని పట్టుకునే వాళ్ళు తల్లి, తండ్రి, అన్నయ్య, చిన్నాన్నయ్య, ఇది పర్వాలేదు. బయట వాళ్ళు మనల్ని వచ్చినప్పుడు బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ ఎక్కడం అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి సోపానం కింద వివిధ వర్గాలకు సబ్సిడీతో కూడిన రుణ సహాయం అందజేస్తుందని బీసీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ఎన్ పుష్పలత తెలిపారు. ఏలూరులోని బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జిల్లాలో బీసీలకు గాను 1901 యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం ఉందన్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ద్వారా 217 మంది ఉన్నత కులాలలోని పేదవారికి అవకాశం ఉందని చెప్పారు. అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా 693 మందికి అవకాశం ఉందని పేర్కొన్నారు. అభ్యర్థులు 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. అభ్యర్థులు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. వారు మన కార్పొరేషన్ నుంచి స్వయం ఉపాధి సోపానం కింద అందరికీ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సబ్సిడీ లోన్స్ నాట్ ఓన్లీ బీసీస్, అన్ని కమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారు. బీసీ కార్పొరేషన్ కింద 1900 యూనిట్ ఇచ్చారు మన జిల్లాకు టార్గెట్. దానికి ఏజ్ లిమిట్ 21 ఇయర్స్ టు 60 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది. దానికి అప్లై చేసుకోవడానికి వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, టెలిఫోన్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అవి ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ఓపెన్ ఉంది, APOBMMS, దాంట్లో అప్లై చేసుకోవచ్చు. అంటే ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ కింద 215 యూనిట్స్కి మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లో కమ్మ, రెడ్డి, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ్ వీళ్ళందరూ కూడా వస్తారు. వీళ్ళు కాకుండా మిగతా ఓసీస్ అందరూ కూడా ఈబీసీ కార్పొరేషన్ కింద వస్తారు. వీళ్ళందరికీ కూడా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది, సబ్సిడీ లోన్స్. అంటే బీసీ కార్పొరేషన్ కింద ఇస్తున్న లోన్స్కి 50% సబ్సిడీ, అంటే 1 lakh యూనిట్ కాస్ట్ అయితే 50,000 సబ్సిడీ వస్తుంది. అదే 2 lakhs to 3 lakhs ఉంటే 1,25,000 సబ్సిడీ వస్తుంది. 3 to 5 lakhs అయితే 2 lakhs సబ్సిడీ వస్తుంది. అలానే ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ కూడా 1 lakh అయితే 50%, 2 to 3 lakhs 1.25 lakhs, 3 to 5 lakhs అయితే 2 lakhs సబ్సిడీ ఇస్తారు. అలానే కాపు కార్పొరేషన్ నుంచి 693 యూనిట్లు మన జిల్లాకి అలాట్ చేశారు. దానికి 50% సబ్సిడీ ఇస్తారు. అంటే జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో విశిష్ట పూజలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు.
దీంతో తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్దకు పోటెత్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో నిరుద్యోగ సమస్యను అరికట్టేందుకు పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తున్న దిశ సమావేశంలో పేర్కొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నాం. విజయవాడకు నూతన బస్ సర్వీస్ ప్రారంభోత్సవంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకున్న మున్సిపల్ కార్యాలయం వద్ద మంచినీటి ట్యాంకుల ప్రారంభోత్సవంలో వెల్లడించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి. నీటి ప్రాముఖ్యత ప్రజలకు తెలియజేసేలా అవగాహన కల్పిస్తా ప్రపంచ నీటి దినోత్సవ వేడుకలో తెలిపిన శ్రీ రామచంద్ర విద్యాసంస్థల చైర్మన్ బివి కృష్ణారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.